ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ బిజీగా గడపబోతున్నారు. మేలో జరగనున్న మహానాడు వేదికను ఖరారు చేయడంతో పాటు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాల్ని నేటి కేబినెట్లో చర్చించబోతున్నారు. ఉద్యోగాల విభజన సమస్యలపై కూడా కేంద్రం ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా సుప్రీంని ఆశ్రయించాలన్న కీలక నిర్ణయాన్ని ఇవాళ తీసుకోనున్నారు. ఏపీకి సంబంధించి మరిన్ని వార్తలు టాప్ 9లో చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మార్చే నాలా ఛార్జీలు తగ్గించే పలు అంశాలపై చర్చ జరుగుతుంది. రాజధాని ప్రాంతంలో కీలకమైన ప్రభుత్వ భవనాల సముదాయాలపై నార్మల్ పోస్టర్ సమర్పించిన ప్రతిపాదనలు కూడా చర్చించనున్నారు. ఏపీ భూమి మార్పిడి చట్టం 2006లో మార్పులు చేస్తూ డ్రాఫ్ట్ బిల్లు మంత్రివర్గం ముందుకు వస్తుంది. రాష్ట్రంలో పెరిగిన ఎండల వేడిమిపై కూడా చర్చిస్తారు. ఎన్నికల హామీని చంద్రబాబు ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. మంత్రిగా లోకేష్ చేస్తున్న హడావిడి జబర్దస్త్ కామెడీని మించిపోయిందని సెటైర్ విసిరారు. అబద్దాల్లో లోకేష్ చంద్రబాబుని మించిపోయారని అన్నారామె. మంత్రి లోకేష్ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు రోజా. విజయవాడలో జగన్ దర్శకత్వంలో రోజా జబర్దస్త్ 2ని ప్రారంభించారని సెటైర్ విసిరారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. అసత్య ఆరోపణలు, పసలేని విమర్శలతో ఈ ప్రోగ్రాంను రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారాయన. రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి తేడా తెలియని ప్రతిపక్ష నేత ఉండడం ఏపీ చేసుకున్న దురదృష్టమని అన్నారాయన. మిర్చికి క్వింటాలకు అదనంగా 1500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. గురువారం నుంచి జూన్ ఆఖరు వరకు అమ్మకాలు సాగించిన ప్రతి మిర్చి రైతుకు అదనంగా ఈ సొమ్ము లభిస్తుందని తెలిపారు. రైతుల్ని ఆదుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మద్దతు ధర పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు ప్రత్తిపాటి పుల్లారావు. అప్పులతో అమరావతిని ముంచొద్దన్నారు విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. పోలవరం నిధులపై స్పష్టత ఇవ్వాలన్నారాయన. ఏపీ, తెలంగాణ ఉమ్మడి ఆస్తుల విషయంలో చంద్రబాబు ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారని ప్రశ్నించారు చలసాని. ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబు చర్చకు సిద్ధమా అన్నారు విభజన హామీల సాధన సమితి కార్యదర్శి శివాజీ. ఎప్పటికైనా ఏపీకి హోదా వచ్చి తీరుతుందన్నారాయన. విజయవాడలో భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖ నుంచి నిజామాబాద్ వెళ్తున్న గంజాయి లారీని గన్నవరం పొట్టిపాటి టోల్గేట్ దగ్గర పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. లారీలో స్పెషల్ క్యాబిన్ ఏర్పాటు చేసి అందులో గంజాయిని తరలిస్తోంది ముఠా. దాదాపు 25 లక్షలు విలువ చేసే 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కర్నూలు జిల్లా చాగలమరి మండలంలో జరిగిన తేనెటీగల దాడిలో ఒకరు చనిపోయారు, 10 మంది గాయపడ్డారు. పెద్దముడియం మండలం బోడితిప్పనపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మొక్కు కోసం పెద్దమంగలి గ్రామంలోని దర్గాకొచ్చారు. పూజల తర్వాత ఓ చెట్టు కింద వంట చేస్తుండగా మంటలు, పొగకు చెట్టు మీదున్న తేనెటీగలు లేచి జనం మీదకు దాడి చేశాయి. ఈ దాడిలో ఓ వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు. మరో 10 మందికి గాయాలు కావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకుని గర్భవతం చేసి వదిలేసిన భర్త ఇంటి ఎదుట భార్య చేస్తున్న దీక్ష కొనసాగుతోంది. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని బేల్పూర్లోని భర్త ఇంటి ఎదుట న్యాయ పోరాటానికి దిగింది బాధితురాలు సుజాత. ఇంతకు ముందు 3 రోజుల పాటు భర్త ఇంటి ఎదుట దీక్ష చేస్తున్న బాధితురాలికి స్థానిక సీఐ కోటేశ్వరరావు హామీ ఇచ్చారు. ఇరువురు పెద్దలను పిలిపించి మాట్లాడతామని చెప్పారు. అయినా భర్త యశ్వంత్ తిరిగి రాకపోవడంతో మరోసారి దీక్ష చేస్తోంది బాధితురాలు సుజాత. తల్లిదండ్రులు, బంధువులతో కలిసి దీక్షకు దిగింది. కొడుకుని 5 రోజులుగా ఇంట్లో పెట్టి తాళం వేశాడు శాడిస్ట్ తండ్రి. 7 ఏళ్ల చిన్నారి దీనావస్థను గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో తాళం పగలగొట్టి పిల్లాడికి విముక్తి కల్పించారు పోలీసులు. కర్నూలు జిల్లా నంద్యాల సాయిబాబా నగర్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాబును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు పోలీసులు. బాలుడి తండ్రి సల్మాన్ కోసం గాలిస్తున్నారు.